హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అనే అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనది. శ్రీ మహావిష్ణువు లోకాలన్నిటిని రక్షించేవాడు. ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవి. అతీత విషయాన్ని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులని సక్రమంగా ఉంటేనే మనకి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నీ చేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తోంది. శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు కావున ఈ మాసంలో సత్యనారాయణ వ్రతాలు చేయడం కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ మాసంలో ముఖ్యమైన పర్వదినాలు ఏంటంటే జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగ పంచమి, పుత్రేకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి ఇలానే అనేక పండుగలు వస్తాయి. ఈ పండుగలతో పాటు శ్రావణ మాసంలో సోమవారాలు, శుక్రవారాలు, మంగళవారాలు కూడా ప్రత్యేకమైనవే. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం చెబుతుంది. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు ఉంటాయి. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.